ఈ మధ్యకాలంలో సింగర్స్పై అభియోగాలు వింటున్నాం. మొన్న ప్రవస్తి, సింగర్ సునీత, కీరవాణిలపై చేసిన ఆరోపణలు మనం చూశాం. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సింగర్ సిద్ శ్రీరామ్పై కామెంట్స్ చేశారు. ఆయన దర్శకుడిగానే కాక సినిమాలకు సంగీతాన్ని కూడా సమకూరుస్తారు. ఇప్పుడు తాజాగా సిద్ శ్రీరామ్ గురించి గీతాకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్, ప్రముఖ సినీ దర్శకుడు. గీతాకృష్ణ సంకీర్తన అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సంకీర్తన. ఈ సినిమా సక్సెస్ని అందుకోవడంతో పాటు నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత కోకిల, కీచురాళ్లు, ప్రియతమ, సర్వర్ సుందరమ్మ గారి అబ్బాయి వంటి చిత్రాలతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో స్థానాన్ని సంపాదించాడు గీతాకృష్ణ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడుతూ, తెలుగు పాట పాడటం రాకపోయినా పాటకి 10 లక్షలు తీసుకుని పాడేవారిని ఎంకరేజ్ చేస్తున్నారు. సిద్ శ్రీరామ్ యూఎస్ నుంచి వస్తాడు, 10 పాటలు పాడి వెళ్ళిపోతాడు. పాటకు 10 లక్షల చొప్పున తీసుకుంటాడు. పరమ దరిద్రంగా తెలుగు పాటల్ని పాడతాడు. బాలుగారు కూడా ఎందుకో ఇలా తెలుగు రాని వారితో పాడిస్తున్నారు అంటూ బాధపడిన సందర్భాలున్నాయి. అతని పేరైతే బయటకి చెప్పకుండా బాలుగారు నాతో అన్నారు, ఇప్పుడు ఆడియన్స్ కూడా తెలుగు సరిగ్గా పలకటం రాకుండా పాట పాడితేనే నచ్చుతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ అలా మారిపోయింది. బ్రహ్మాండంగా పాడే సింగర్స్ తెలుగులో చాలామందే ఉన్నారు. అలాంటి వారిని, కీరవాణి లాంటి వాళ్లను పైకి రానివ్వరు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వారిని ఎంకరేజ్ చేస్తారు అని గీతాకృష్ణ తెలిపారు. ఈ వీడియో చూసిన వారంతా నిజంగా తెలుగులో పాడేవారు చాలామంది ఉంటే ఎక్కడో అమెరికా నుంచి సింగర్స్ని తీసుకొచ్చి పాడిస్తున్నారు. మన తెలుగు వారిని ఎంకరేజ్ చేయాలి అంటూ మీరు కరెక్ట్గా చెప్పారు సార్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సిద్ శ్రీరామ్ పాటల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. సిద్ శ్రీరామ్ అలవైకుంఠపురం సినిమాలో సామజవరగమన పాట ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే మూవీలో నీలి నీలి ఆకాశం ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాలో మగువా మగువా అనే సాంగ్, శశి సినిమాలో ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్తో సిద్ శ్రీరామ్ సూపర్ హిట్ ఆల్బమ్ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన పాడిన పాటలకు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.